ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతకరంగా దేవుని మాటల ద్వారా ఎంతగానో మన కుటుంబాలు బ్లెస్ అవుతున్నాయి. ప్రతిరోజు దేవుని మాటలు మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగేటట్లుగా చేస్తున్నాయి కదండి. మరి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్పవాడండి. మన జీవితంలో ఆయన బలమైన కార్యాలు చేసే దేవుడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి చూడండి, మరి మీ అందరికీ ఒక గొప్ప గమనిక. కాకినాడలో స్వార్థ స్వస్థ తైలాభిషేక ఆరాధన ఈ రోజే, అనగా నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, పాత బస్ స్టాప్ మరి దగ్గర ఉన్న అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన కాకినాడలో జరగనే ఉంది. తప్పక పాల్గొనండి అండ్ ప్రార్థన చేయండి. మరి ప్రాముఖ్యంగా ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు ధ్యానిద్దాం. బలమైన మాటలు. మరి ప్రతిరోజు కూడా దేవుని మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. శక్తిహీనులుగా, బలహీనులుగా మనం ఉన్నప్పుడు ఆయన మాటలు మనల్ని ఎంతగానో ఒక అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నాయి. మరి ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. 102వ కీర్తనలు 17వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాట కదండి. దిక్కులేని వారి ప్రార్థనను వినే దేవుడై ఉన్నారు. ఆమెన్. వారి ప్రార్థన వినడమే కాదు, కానీ వారిని నిరాకరింపక మరి చూడండి, వారి వైపు, వారి తట్టు తిరిగే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎంత శ్రేష్టకరమైన మాటలు కదా. మిమ్మల్ని ఖచ్చితంగా ధైర్యపరుస్తున్నాయని నేను నమ్ముతున్నానండి, విశ్వసిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన దిక్కులేని వారి ప్రార్థన వినే దేవుడై ఉన్నారు. చాలాసార్లు అనుకుంటున్నావా, నేను దిక్కులేని వాడినండి, ఎవ్వరు లేని వాడిని, అందరూ ఉన్న ఒంటరి జీవితం కదండి, అందరూ వెలివేశారు, ఎంతో భయంకరమైన పరిస్థితిని చూస్తున్నాను, ఇలా ఎన్నెన్నో మరి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎంతో బాధ, సమాధానం లేని పరిస్థితి. కానీ చూడండి, దేవుడు మనల్ని నిరాకరింప చేసే దేవుడు కాదు. మనుషులు నిరాకరింప చేస్తారు, అంటే మనల్ని తృణీకరిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. మరి మనుషుల దృష్టిలో మనం ఎన్నిక లేని వారిగా ఉంటాం, కానీ ప్రభు దృష్టిలో మనము ఎన్నిక లేని వారం కాదు, కానీ ఎన్నికలో ఉన్న వారము. ఆమెన్. అందుకనే ఆయన మనల్ని చేయి పట్టుకొని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. దిక్కు లేని వారి ప్రార్థనను, మొరను వినే దేవుడై ఉన్నారు. నిరాకరింపక వారి తట్టు తిరిగే దేవుడై ఉన్నారు. ఆయన నీ తట్టు తిరిగి నీ ప్రార్థనల వైపు మరి ఆయన చెవి యొగ్గి అద్భుతమైన రీతిలో తగిన కాలమున, తగిన సమయంలో, ఇదిగో నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో ప్రభు కృప చూపించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఒంటరైన వారిని గొప్ప జనాంగముగా చేసే దేవుడు ఆయన ఎవరిని వదిలిపెట్టరండి. మనుషులతో మనం మాట్లాడితే మరి మనుషులు మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే తృణీకరిస్తూ ఉంటారు, ఒక కార్నర్ చేస్తూ ఉంటారు, లేదా మనల్ని ఒంటరి వారిగా చేస్తూ ఉంటారు. మరి ఎన్నోసార్లు మనుషుల ద్వారా అవమానం పడ్డ పరిస్థితులు ఎన్నో. కానీ దేవుడు అలా కాదండి. ఆయన నిన్ను, నీ ప్రార్థనని ఆలకిస్తూ మరి గొప్ప రీతిలో నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో దాని విషయంలో నేను గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ఈ మాటలు పట్టుకొని బలముగా మనం ప్రార్థన చేద్దాము. ఆమె చూడండి, దేవుడు దిక్కులేని వారి ప్రార్థనను వినే దేవుడు. ఈ రోజున ఈ మాట ఒక్కటి పట్టుకుందాం. దేవా, నువ్వు దిక్కులేని వారి ప్రార్థన వినే దేవుడవు కదా. ఖచ్చితంగా నా ప్రార్థన విన్నయ్యా, నన్ను నడిపించు, నాకు సహాయం చేయి, నాకు మేలు చేయి, నాకు మంచి చేయి, బలమైన రీతిలో నన్ను నడిపించు, నా కుటుంబాన్ని నడిపించమని అడుగుదామండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఒక వ్యక్తి, మరి హిజ్కియా అనే మరి ఆ వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం కదా. మరి హిజ్కియా మరి తను మరణమైపోబోతున్నాడు అనే వార్త యెషయా ప్రవక్త ద్వారా తను తెలుసుకున్నాడండి. కానీ ఆయన తెలుసుకున్న సమయంలో యెషయా ప్రవక్తతో ఒక్క మాట మాట్లాడలేదు. కానీ మరి ఆయన 2 చేతులు చాపి గోడ తట్టు తిరిగి మరి దేవునికి ప్రార్థన చేసి ఉన్నారు. దేవుని నన్ను జ్ఞాపకం చేసుకో, నిన్ను ఎలా స్తుతించేవాను, నేను ఎలా కీర్తించేవాను, ఎలా ఉండేవానో అంతను వెరిగిన దేవుడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఏ ప్రవక్త ద్వారా అయితే ఆ వార్తను విన్నాడో,
ఇంకా చనిపోబోతున్నావని తిరిగి అదే ప్రవక్తని దేవుడు మరి హిజ్కియా కొరకు పంపించి ఇంకా నీ ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబోతుంది అని ఆ వార్తను తెలియచేసినారు. చూడండి, హిజ్కియా చేసిన ప్రార్థన చూడండి, నిజంగా హిజ్కియా చేయడమే కాదండి, నీవు చేసిన ప్రార్థన కూడా వినే దేవుడు. ఆయన మరి దిక్కులేని వారి ప్రార్థన మొరని వినే దేవుడే ఉన్నారు. ఎవరిని కూడా తృణీకరించరండి. దేవుని దగ్గరికి వచ్చావా, దేవుడు నిన్ను అద్భుతంగా నడిపిస్తారండి. ఆయన చెయ్యి ఎన్నటికి కూడా నిన్ను విడువదు, ఎడపాయదు. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు సహాయం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయ్యా. దిక్కులేని వారి ప్రార్థనను వినే దేవుడవై ఉన్నావు అయ్యా. ఇదిగోండి అయ్యా, నిరాకరింపక ప్రభా, ఇదిగోండి వారు తట్టు తిరిగే దేవుడవై ఉన్నావు. ఈ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి. అవునయ్యా, మా ప్రార్థనలు నువ్వు వింటున్నావని మరొకసారి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు, ఎవరు కూడా బాధపడకూడదు, ఎవరు కూడా ప్రభా ఇదిగోండి ఆ పోరాటం బట్టి, ఇబ్బందులను బట్టి, పరిస్థితులను బట్టి ప్రభా చేయకూడదు. ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉండగా అయా ఇదిగోండి బిడ్డల పక్షాన మీరు ఉండండి, యుద్ధము చేయండి. ఆయా బిడ్డల తరఫున ప్రభా మీరు వ్యాజ్యం ఆడండి, మీరు నిలబడమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా, ఎవరిని తృణీకరించే దేవుడవు కాదు ప్రభా. అయ్యా ఇదిగోండి ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు తాకండి. అయ్యా మీరే బలముగా నడిపించమని వేడుకున్నాం. చేసిన ప్రతి ప్రయత్నంలో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి రోజంతా కూడా. అయ్యా ఇదిగోండి క్షేమం కలుగును గాక. అలాగనే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరిపైన నీ బలమైన కృపను కుమ్మరిస్తూ ప్రత్యేకంగా అందరినీ ఆశీర్వదించమని, ఈ రోజంతట్లో కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. కాకినాడలో ఈ నెల జరగనే ఉన్న మరి స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. మరి మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. కాకినాడలో నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన జరగనే ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దయచేసి గమనించి ఈ ప్రత్యేకింపబడిన ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది బ్లెస్ అవుతున్నారు, అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తూ ఉన్నారని, మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. మర్చిపోకండి, నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి బంధకాలు, ప్రతి పోరాటాలకి, ప్రతి భయంకరమైన పరిస్థితులకు ప్రభువే విడుదలనివ్వబోతూ ఉన్నారండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రభు అద్భుతమైన రీతిలో, అద్భుతమైన శక్తివంతమైన మరి ఆరాధన ద్వారా, వర్తమానము ద్వారా మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. మరి మీ అందరి కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగే నేను మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నాము. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. గొప్ప విజయాన్ని జీవితంలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.